ఈ వేదికను అలంకరించిన మా పొల్లూరు గట్టికాచలం గారికి పెద్దలు, మాకు స్టోరీ ఇచ్చిన గట్టికాచలం గారికి, తర్వాత డైరెక్టర్ కోటి గారికి, తర్వాత మా హీరో కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం దిలీప్ గారికి, తర్వాత మంచి మ్యూజిక్ ఇవ్వబోతున్న శ్రీనివాసరావుకి, అలాగే ఈ సమావేశానికి వచ్చిన మీకు అందరికీ నా ధన్యవాదాలు. నేను ఫస్ట్ టైం బ్యానర్ స్టార్ట్ చేశాను మహావీర మూవీస్. ఈ ఫస్ట్ టైము బ్యానర్ మీద మొదటి మూవీగా లవ్ లైఫ్ చేస్తున్నాము. దీంట్లో దిలీప్, తర్వాత కాశ్మీరా అనే అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. దాదాపు షూటింగ్ 60% అయిపోయింది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ కంప్లీట్ చేశాము, ఇంకొక షెడ్యూల్ మాత్రమే ఉంది. సో మా స్టోరీ గురించి దాని గురించి మా డైరెక్టర్ గారు చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు శుభదినం. మా ప్రొడ్యూసర్ గారి డాటర్ బర్త్డే. ఆమెకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈ సినిమా 100% సక్సెస్ అనేది 3 కారణాలండి. ఖచ్చితంగా ఎవరు చెప్పినా యాక్సెప్ట్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ MVM మూవీస్ మస్ట్ అండ్ షుడ్ విజయం సాధించే మూవీస్ అని విజయాన్ని పెట్టుకున్నారు. తర్వాత ప్రొడ్యూసర్ గారిని డైరెక్టర్ గారిని కలిసినప్పుడు నాకు ఎంత ఆనందమైందంటే, ఒక 30-40 సంవత్సరాల కిందటి సినిమాలు గుర్తొచ్చాయి. ప్రొడ్యూసర్ గారు లైన్ చెప్పిన తర్వాత, లైన్ బాగుంది సార్, కానీ నేను 2వ సినిమా కూడా చేయాలి అన్నారు. ఫస్ట్ డైలాగ్ అయింది, ఆ లైన్ బాగుంది సార్, చేసేద్దాం సార్. డైరెక్టర్ గారు కూడా ఇది చేశారు సార్, అది చేశారు సార్ అని చెప్పాలి. అప్పుడే నాకు అనిపించింది, నేను ఒక సినిమా చేయడానికి రాలేదు సార్, నాకు 2వ సినిమా కూడా చేయాలి, దానికి కూడా మీరు కథ ఇవ్వాలన్నారు. ఫస్ట్ షాక్. సో ప్రొడ్యూసర్గా టేస్ట్ అది పాతకాలంలో ఉండేది అట్లా. రెండవది, ఆ చిన్న పాయింట్ను కోటి గారు నేరేట్ చేసిన విధానం చూసి మైండ్ బ్లోయింగ్ నాకు. ప్లస్ ఆయన రోజు ఫోన్ చేశారు, సార్ షూటింగ్ సార్ రేపటి నుంచి అని. నేను షాకు, ఇదేంటని. తర్వాత ఫోన్ చేశారు, సార్ షెడ్యూల్ జరుగుతుంది సార్, ఒకసారి మనం కూర్చుందామని. 60% సినిమా అయిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టారు. మామూలుగా సినిమా అనగానే ఓపెనింగ్ చేసేద్దాం సార్ అన్నపూర్ణ స్టూడియోలోనా, రామానాయుడు స్టూడియోలోనా, అట్లా ఆయన కూర్చున్నాడు, కథను నేరేట్ చేసుకున్నాడు. దీంట్లో హీరోయిన్ ఎపిసోడ్స్ ఎంత కొత్తగా ఉంటాయంటే ఆయన చెప్పే విధానము డైరెక్టర్ కోటి గారు. నేను ఆ రోజే చెప్పా, డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ సార్, ఖచ్చితంగా మీరు ఇదే ప్రొడ్యూసర్తో 2వ సినిమా చేస్తారు, ప్రొడ్యూసర్ గారు కూడా 2వ సినిమా చేస్తారు అని. సో విజయాల కారణాలు అక్కడే తెలుస్తాయి. ఆయనకు ప్రెస్ మీట్ పెడదాము, సినిమా ఓపెనింగ్ గ్రాండ్గా చేద్దాం, దీని మీద లేదు, కథ బాగా చేసుకుందాం సార్, డైలాగులు బాగా రాసుకుందాం సార్, మ్యూజిక్ మీద కూర్చున్నారు. అన్నిట్లో కూర్చొని ఒకరోజు ఆయన పిలిచి మొత్తం అంతా నేరేట్ చేస్తే నిజంగా చెప్పా, ఎంత కొత్తగా చేసుకున్నారంటే సీన్స్. అంటే కొత్త డైరెక్టర్ ఎప్పుడు కసిగా ఎట్లా ఉండాలో అలా ఉన్నారు. సో 100% నేను ఇద్దరికీ చెప్పా, అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా, సార్ మీ విషయంలో ఆలోచించాల్సిన పనిలే, డెఫినెట్గా ఈ సినిమా విజయవంతం అవుతుంది. ఎందుకంటే MVM పేరులోనే ఉంది, మస్ట్ అండ్ షుడ్ విజయం సాధించే మూవీస్ అని. నమస్కారం అండి, నా పేరు దిలీప్. మహావీర మూవీస్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంలో హీరోగా నటించడం నిజంగా అదృష్టం. ఎందుకంటే మోస్ట్ డెడికేటెడ్ డైరెక్టర్ మా డైరెక్టర్ గారు. ఆయన ఫేస్ మీద చెప్తే ఒప్పుకోరు ఈ మాట, అందుకే మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. కోటి గారు ఎంత డెడికేటెడ్ అంటే, ఆయన సినిమా తీస్తూ ఏ సినిమా రిలీజ్ అయినా చూడరండి. సినిమా పూర్తయ్యాక సినిమా చూడకూడదు దిలీప్, సినిమా రిలీజ్ అయ్యాక మన సినిమా మాత్రమే చూడాలి, అప్పటిదాకా మన దాని మీద కాన్సన్ట్రేషన్ పెడదాం అన్నారు. మాకు ఇంకా వేరే లేదు కాబట్టి మేము చూడాలి, ఆయన చూడరు అసలు. అండ్ మోస్ట్ డెడికేటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నేను నిజంగా వెరీ లక్కీ. అండ్ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నానండి, మా డైరెక్టర్ గారు ఏమో ఫీల్ అవుతారేమో, క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ పెద్దవాళ్ళు ఎప్పుడు అంటారు డైరెక్టర్ అని. ఇక్కడ మా షిప్కి మాత్రం 3 ఉన్నారండి క్యాప్టెన్స్, అలాంటి వాళ్ళు. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అండ్ సురేందర్ రెడ్డి గారు కెమెరామెన్. మోస్ట్ టాలెంటెడ్. నిజంగా ఇది కాకపోతే ఇంకా అందరు చెప్తూ ఉంటారు ఇలాగా, ఆ ఫ్రేమింగ్లో చూసుకున్నది నన్నేనా అని. నేను నిజంగానే ఫీల్ అయ్యాను, ఆ ఫ్రేమింగ్లో చూసుకున్నాను నన్నే ఫస్ట్ డే చూసినప్పుడు. కెమెరామెన్ గారి అద్భుతమైన ఫోటోగ్రఫీ ఈ సినిమాలో నిజంగా చాలా బాగుంటుందండి. అండ్ మ్యూజిక్ రాజు గారు నిజంగా చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. త్వరలోనే ఆడియో వినబోతున్నారు మీరు. సినిమా కూడా చాలా బాగుంటుంది. చాలా సున్నితమైన కథాంశం, చాలా అద్భుతంగా తెరకెక్కించారు డైరెక్టర్ గారు. వెరీ ఎంటర్టైనింగ్. అండ్ కాజ్ మీకు త్వరలోనే తెలుస్తుంది ఎలా సినిమా ఉంటుందని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో 5 పాటలు ఉన్నాయి. 5 పాటలు కూడా చాలా బాగా వచ్చినాయి. వర్క్ జరుగుతుంది. పాటలన్నీ కూడా కథకి అనుగుణంగానే, అంటే పాట కావాలంటే పాట కావాలన్నట్టుగా కాకుండా పాటలో మిళితమైపోయి పిక్చర్లో కరెక్ట్గా ఈ అవకాశం ఇచ్చినందుకు
థ్యాంక్స్ చెప్తాను. ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తాను. మాకు మెయిన్ ఏంటంటే ఇక్కడ పెద్ద దిక్కు గట్కా చలం గారు. ఆయన ఫస్ట్ ఒక అద్భుతమైన లైన్ ఇచ్చారు. ఇట్లా మేము రకరకాల కాన్సెప్ట్లు ప్లాన్ చేసుకుంటా ఉన్నాము. ఒక లైన్ చెప్తే దానికి ఇన్స్పైర్ అయ్యి దానికి మేము కాన్సెప్ట్ అవన్నీ నేను డెవలప్ చేసుకున్నాను. దీనికి ఇంకొక మెయిన్ ఏంటంటే కెమెరామెన్ సురేందర్ రెడ్డి గారు. సో నా ఇద్దరికి మేము అంతకుముందు ఒక మూవీ చేసాము. మా ఇద్దరికి ర్యాపోర్ట్ ఉంది. ట్రావెల్ చేస్తూ చేస్తూ ఒక స్టార్ట్ చేసాము. అతని వర్క్ గురించి ఎక్కువ చెప్పటము బాగుండదు. సో అల్టిమేట్ అది. తర్వాత ఇక్కడ నాగేశ్వర గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా ప్యాషన్తో వచ్చాడు. సో ఒక మంచి మూవీ తీయాలి అన్న ప్యాషన్తో వచ్చాడు. సో మేమంతా ప్లాన్ చేసుకున్న యాక్చువల్గా ఏదైతే ప్లాన్ చేసుకున్నామో ఆ ప్లాన్ ప్రకారం వెళ్తా ఉన్నాం. సో ఇప్పటికి 60% పూర్తి చేసాము. ఫస్ట్ షెడ్యూల్, సెకండ్ షెడ్యూల్లో. నెక్స్ట్ థర్డ్ షెడ్యూల్లో ఫినిష్ చేసేస్తాం మూవీ. సో ఇప్పటివరకు ఏంటంటే ఏదైతే ప్లాన్ చేసుకున్నామో, ఏదైతే అనుకున్నామో ఆ సీన్స్ కానీ అది కానీ యాజ్ స్టేజ్ వస్తూ ఉన్నాయి. హీరో గురించి చెప్పాలంటే తనకి చాలా ఫైర్ ఉంది. సో ఒకసారి చెప్పగానే దాన్ని గ్రాఫ్ చేసుకొని పర్ఫెక్ట్ ఏదైతే ఎక్స్ప్రెషన్ నాకు అవసరమో ఆ ఎక్స్ప్రెషన్నే ఇస్తూ ఉన్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ దిలీప్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీన్ గారు. సో ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్. సో ఏదైతే మేము డిజైన్ చేసుకున్నామో దాని ప్రకారం బాగా వర్క్ చేస్తున్నాడు. ఇప్పటివరకు ట్యూన్స్ అయిపోయినాయి, లిరిక్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. చలం గారు లోగో ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాను. నా కూతురు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది MGITలో. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారో వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి బిఫోర్ మ్యారేజే ప్రొడ్యూసర్గా ఒక నేమ్ ఇద్దామనే ఆలోచనతో నేను పాపని ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. తర్వాత తను వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ నేను కానీ ఇచ్చిన ప్యాకెట్ మనీతో మంజులా గారి లాగా ఒక సంథింగ్ అమౌంట్ అరేంజ్ చేసుకొని నాకు ఇచ్చి కంటిన్యూ అవుదామని తను ఫీల్ అయింది. సినిమా చేయాలని. అదిగాక సంథింగ్ పాపకి ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుందని కూడా నేను ప్రొడ్యూసర్గా ఇచ్చాను. अल्लाह 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 नाम तेरे नाम, मस्ती में दिल डूबा है ये शाम तेरे